చాలామంది హడావిడిగా కొన్నిసార్లు మంచం పైన కూర్చుని భోజనం చేసేస్తుంటారు. చిన్నపిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తుంటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచం పైన కూర్చుని భోజనం చేస్తే తిన్నది మంచం కోళ్ళకు పడుతుందని పెద్దలు అంటుంటారు. భోజనం అనేది మంచం మీద కూర్చుని తింటే అది రోగాలకు కారణమవుతుందట. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుందని చెప్తారు. కుటుంబంలో మనశ్శాంతి కరువైపోతుందట. అందుకే భోజనం చేసేటప్పుడు భగవంతుడికి ప్రార్థించాలి. ఎందుకంటే మన దేహమే దేవాలయం, మన ఆత్మ భగవత్ స్వరూపమని పురాణాల్లో చెప్పబడింది. కనుక తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.